అంబటి రాంబాబు గారు ఎప్పుడు ప్రెస్ మీట్ ముందుకు వచ్చినా కానీ కాస్త హాస్యాస్పదంగా మాట్లాడతారనే చెప్పాలి. సో ఇప్పుడు కూడా మా తోకలు మీ తోకలు అంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. నమస్తే జకీర్. ఎస్ సార్, నమస్తే. అయితే ఇప్పుడు అంబటి గారు చేసిన ఈ కామెంట్స్ అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంబటి గారు మీరు అన్నట్టు అసలు ఈ కామెంట్స్ చేసిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో బీభత్సమైన వైరల్ ట్రోల్స్ అయిపోతున్నాయి. ఆ ట్రోల్స్ కూడా ఎంత వైరల్ అవుతున్నాయంటే, నిజం ఒప్పేసుకున్న అంబటి, ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకున్న బుద్ధి ఎరిగి ప్రవర్తించిన వైసీపీ, ఎన్ని ట్రోల్స్ చూడండి. అంటే దానికి అది పెట్టి కింద బ్రహ్మానందం మీమ్స్ ఒకటి పెట్టడం, తర్వాత పైన బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టి ఆయన తోకలు కట్ చేస్తా అంటే కింద ఈయన ఒప్పుకున్నట్టుగా మా తోకలు మీరు కట్ చేయక్కర్లేదు, ప్రజలే కట్ చేశారు. ఇలా రకరకాల, అంటే జనాలు ఎంత అత్యుత్సాహంగా ఉన్నారు అని అంటే, ఒకటి ఎవడైనా పొరపాటున స్లిప్ అయితే దాన్ని డైవేసి మరీ పట్టేసి దాన్ని ట్రోల్స్ చేస్తున్నారు. దానికి తోడు వైసీపీలో ఉండే సిద్ధాంతపరంగా ఉండే లోపాలు ఏంటో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి డెసిషన్స్ పరంగా కూడా చాలా ట్రోల్స్ అవుతున్నాయి. బట్ ఆ ఒక్క పర్టికులర్ ఛానల్లో మాత్రం ఇంకా ఇంత స్కాములు, డబ్బులు కట్టలు, బిగ్ బాస్ అన్నిటికీ కారణం దొరుకుతున్నా కూడా ఇంకా మా వాడు మంచివాడు, మా వాడు అమాయకుడు, మా వాడు ఏం తప్పు చేయలేదు, మా వాడు ఇది, మా వాడు అది అన్నట్టుగా ఇలాగే మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఇంకా కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, గుడ్డిగా ఫాలోవర్లు ఉన్నారు. ఇంకా వాళ్ళకి నమస్కారాలు, వేరే విషయం. కానీ సో అట్లాంటి దీనికి వీళ్ళు మాకంటూ ఒక ప్రత్యేకమైన వర్గం ఉంది, మమ్మల్ని మెచ్చే వాళ్ళు ఉన్నారు, మాకింత ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది అని ఇంకా డబ్బా కొట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఒకవైపు ఈవీఎం ట్యాంపరింగ్ అయిందని మీరే అంటున్నారు, ఇంకోవైపు మాకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అంటున్నారు. ఏది కరెక్ట్? మరి పర్సంటేజ్ కూడా ట్యాంపరింగే కదా. మీకు 40% ఓటింగ్ వచ్చింది అన్నప్పుడు మరి ట్యాంపరింగే అయింది కదా అది కూడా. మరి అక్కడ ఎందుకు అంటే, మీకు నచ్చేగా ఫేవర్గా ఉంటే ట్యాంపరింగ్ అవ్వలేదు, మీకు నచ్చకపోతే ట్యాంపరింగ్ అయినట్టు. దానికి తోడు అంబటి గారు మీరు అన్నట్టు ప్రతిసారి కూడా కొన్ని రకాల చలోక్తులు విసురుతూ, ఆ చలోక్తుల్లో కూడా అక్కడ ఆయన అడ్డంగా దొరికిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కడెక్కడో జగన్మోహన్ రెడ్డి వెళ్తే వచ్చే ఆదరణ తట్టుకోలేక మీరు ఎక్కడికక్కడ సెపరేట్ ప్రత్యేకంగా ఆయన ఎవరిని డిఐజీని, డీజీపీని ప్రత్యేకంగా పెడుతున్నారు, మనుషులు రాకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పారు. ఎక్కడ అడ్డుకున్నారు? నిజంగా అడ్డుకునేలాగుంటే జగన్మోహన్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ గారిని హౌస్ అరెస్ట్ చేసినట్టుగా, లోకేష్ గారిని ఎక్కడికక్కడ ఆపేసినట్టుగా, చంద్రబాబు నాయుడు వైజాగ్లో హోటల్లో బంధించేసినట్టుగా అట్లా చేశారా? మరి ఎలా చెప్తారు? అది చేస్తే నిజంగా గొప్ప విషయమే. మీరు ఎక్కడైనా అసలు పర్మిషన్ ఇచ్చారా వీళ్ళ హయాంలో? ఇవ్వలేదే. ఇప్పుడు ఆ మధ్యన తిరుపతి లడ్డు వ్యవహారం అయిపోయాక ఎక్కడో సంథింగ్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పక్క నుంచి వెళ్తూ జనాలు ఇప్పుడు ఎటకారంగా కూడా చేస్తారు కదా. దానికి వీళ్ళు ఎలా చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి వచ్చేసరి పవన్ కళ్యాణ్ సభ నుంచి కూడా జనాలు హర్షధ్వానాలు చేశారని చూపించారు. సరే, నిజంగా జగన్మోహన్ రెడ్డి కోసం అరిచారు అనుకుందాం కాసేపు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు సభ అవుతున్నప్పుడు కనుచూపు మేరలో 5 కిలోమీటర్ల రేడియస్లో మీరు ఎవరికైనా సభకి అనుమతి ఇచ్చారా? ఇవ్వలేదా? సామాన్య ప్రజలను కూడా బారికేడ్లు పెట్టి అడ్డు పెట్టేశారు తప్ప మీరు వదిలేరా? మీ కార్యకర్తలనే మీరు వదలలేదు, మీ నాయకుల్ని కింద స్థాయి బి గ్రేడ్, సి గ్రేడ్ నాయకులనే మీరు వదలలేదు, జడ్పీటీసీని, ఎంపీటీసీని. మీకు ప్రజలనే వదులుతారు, కార్యకర్తలనే వదులుతారు. అది పెద్ద గొప్పగా. బట్ పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యం ఎవరైనా తిరగచ్చు, వదలండి అన్నాడంటే. ఈయన ఒక డిప్యూటీ సీఎంగా ఉండి నేను ఇక్కడ ఉన్నాను, నేను సభ అయినప్పుడు ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా అంటే ఎవడని ఇస్తాడా? బట్ పవన్ కళ్యాణ్ అలా అనలేదు కాబట్టి మీ కాన్వాయ్ పక్క నుంచి వెళ్ళగలిగింది. మీలాగా ఆయనే స్ట్రిక్ట్గా ఉండుంటే ప్రజాస్వామ్యం కాదు అనుకొని, మీరు ఏదైతే రాజరిక పాలన 30 ఏళ్ళు మేమే ముఖ్యమంత్రి ఉంటాం అనుకున్నారో, మీరే కానీ వాళ్ళు కూడా వీళ్ళు అలాగే బిహేవ్ చేస్తే మీరు అసలు బయట తిరగతారా? ఆ పక్క నుంచి వెళ్ళగలుగుతారా? నిజంగానే అంబటి గారు రియలైజ్ అయ్యారు అనుకోవచ్చా సార్? అదే మీరు ఆ ప్రెస్ మీట్ చూస్తే వెటకారంగా అన్నాడు, కానీ ఒక విధంగా ఫ్లోలో నిజం ఒప్పేసుకున్నారేమో అనిపించింది నాకు. మీరు కట్ చేయడం కాదు, ప్రజలే మా తోకలు కట్ చేశారు. రైట్, నిజమే. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో లేదా? కూర్చోలేదా? 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా 19 నుంచి 24 మధ్యలో ప్రతిపక్షంలో కూర్చోలేదా? ఎప్పుడైతే భార్యని
అంత దారుణంగా అవమానించారో ఆ రోజు ఛాలెంజ్ చేశాడు, మరలా ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను. ఛాలెంజ్ నిలబెట్టుకున్నాడు. నిలబెట్టుకోవాలంటే ఎంత నిబద్ధతతో పనిచేయాలి, ఎంత పట్టుదలతో పనిచేయాలి, ఎంత అలుపెరగని శ్రామికుడిలా పనిచేయాలి. నేను వెళ్ళి ఫామ్ హౌస్లో కూర్చుంటా, మీరు వెళ్ళి ధర్నాలు చేయండి, మీరు ఏంటది వెన్నుపోటు దినం, 6 సూపర్ 6లు నెరవేర్చిన దినం, మీరేం పని చేయట్లేదు, ఇలాంటివన్నీ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈయన వెళ్ళి కూర్చోవడం, కిందకాయగా పోతే ఆడిపోతాడు. వెనకడికి ఒక సామెత ఉంది ఊర్లలో, ఇంట్లోకి పాము చొరబడిందంట, అప్పుడే చుట్టం వచ్చాడంట, చుట్టం చేతికి కర్ర ఇచ్చి పామును కొట్టమన్నాడంట, ఈడు కొట్టకుండా. ఏమైంది అయితే పాము కరిస్తే చుట్టం పోతాడు, లేదా పాము పోతుంది, ఈడు సేఫ్ కదా. సో అట్లాంటి రాజకీయాలు నడుపుతున్నప్పుడు ఎక్కడ కార్యకర్తలు ఉంటారు చెప్పండి. ఇప్పుడు ఏదైతే గత 5 ఏళ్ళలో వైసీపీ ప్రభుత్వం వస్తుంది, వైసీపీ ప్రభుత్వం వస్తే వైసీపీ కార్యకర్తగా నేను ఇల్లు కట్టుకుంటాను, 4 రాళ్ళు వెనకేసుకుంటాను, లైఫ్ సెటిల్ చేసుకుంటాను అనుకున్న ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ఏడుస్తున్నాడు. ఎందుకు? మొన్న రీసెంట్గా శంషాబాద్లో దొరికిన 11 కోట్ల రూపాయల కట్టలు చూసి మొత్తం వీళ్ళే చేసుకున్నారా, మనకు ఎవరికైనా అవకాశం ఇచ్చారా, మా ఊర్లో ఒక షాప్ పెట్టుకుంటే నేనే దాంట్లో బతికేవాడిని కదా, అవునా కాదా అని అనుకున్నాడు కదా. ప్రతి ఒక్కరు అలాగే అనుకున్నాడు. మాకు ఎవ్వరికి తిన్నవ్వలేదు, నువ్వు ఒక్కడే తిన్నావు, మాకు మాత్రం వేసేసావు, పథకాలని ముష్టిలాగా వేసేసావు అని అందరూ అలాగే ఫీల్ అవుతున్నారు సగటు కార్యకర్తగా. అంటే నా మిత్రులు కూడా ఉన్నారు, నా మిత్రుల్లో కొంతమంది జడ్పీటీసీలు ఉన్నారు, కొంతమంది సర్పంచులు ఉన్నారు, మరీ పెద్ద స్థాయిలో లేరు, కానీ వాళ్ళు లిటరల్లీ బయటికి అనకపోయినా, ఎందుకంటే పార్టీని నమ్ముకున్నాం కాబట్టి తిట్టుకోకూడదు కాబట్టి, వాళ్ళకు అనుకోకపోయినా ఇండైరెక్ట్గా వాళ్ళ ఆవేదన ఇదే వ్యక్తం చేశారు. ఎక్కడ గవర్నమెంట్ వచ్చింది కానీ ఏ సుఖం లేదు, తిరిగి మేము పార్టీ కింద ఖర్చు పెట్టాం, మేము జెండా మోసాం, మాకేమీ లేదు, మాతో పాటు మిగతా టీడీపీ కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు కూడా పథకాలు వచ్చాయి, గొప్పే ఉంది అందులో. ఏమంటే మేము అందరినీ ఒకేలా చూసామని చెప్తున్నారు, కానీ అందరిలో ఒకవేళ చూస్తే మీరు కష్టపడి నేను ఎందుకు కష్టపడాలి? ఇప్పుడు మీరు ఆఫీస్లో జాబ్ చేస్తారు, సంవత్సరం వచ్చాక ఇంక్రిమెంట్ చేస్తారు, బాగా కష్టపడి పనిచేసేవాడికి అదే ఇంక్రిమెంటు, ఏ పని చేయకుండా పడుకున్నాడు కూడా అదే ఇంక్రిమెంట్ చేస్తే మీకు బాధ అనిపిస్తుంది అనిపిదా? ఖచ్చితంగా అనిపిస్తుంది. అరే నేను కష్టపడుతున్నాను, పొద్దున్న ఎప్పుడో 9కి వస్తున్నాను, రాత్రి 9 వరకు పని చేస్తున్నాను, నాకు వాడితో పాటు సేమ్ ఇంక్రిమెంట్ వేస్తే ఇంకా నేనెందుకు కష్టపడాలని ఊరుకుంటాడు లేదా? ఇప్పుడు అదే జరుగుతుంది. ఇంకా కొద్ది మందిని కూడా ఒరే అన్న వస్తున్నాడు ఇవాళ మీరు ఒక 10 మందిని మొబైల్ చేయి, ఒక 20 మందిని మొబైల్ చేయి అని తెచ్చినవి అవి. దానికి జనాల ఆదరణ వారవలేక పోలీసులు అడ్డుపడితే పెర్మిషన్ ఇవ్వరు అసలు కదా. మరి అదే పోలీసులు సెక్యూరిటీతో మీరు బయటకు వస్తున్నారు, ఆ పోలీసులు ఏమంటున్నారు, గొడ్డలోడు తీస్తంతా. ఎంతవరకు కరెక్ట్? మీరు ఆ పోలీసులు ఇప్పుడు ఆపరేషన్ దుర్యోధన సినిమా టైపులో మీరు పోలీసులు లేకుండా మీ సొంత మనుషులు పెట్టుకొని బయటికి రండి చూద్దాం. మీకు ఒక టీం ఉంది కదా, పెద్ద మంది మార్పులు ఉన్నారు కదా, రండి. అట్లని ఇప్పుడు ఈయన చేసిన ఈ కామెంట్స్ అసలు వైసీపీ కార్యకర్తలైనా యాక్సెప్ట్ చేస్తారు సార్? చేస్తున్నారు. చెప్పాను కదా, నాకు తెలిసిన మిత్రులు కూడా వాళ్ళు ఉన్న పరువు ఊర్లో సగం పరువు సంతలో అన్నట్టుగా ఇట్లా ఏదో ఒప్పుకున్నట్టుగా మాకు కాదు వాళ్ళకు కూడా కట్ చేస్తారు అని అన్నట్టుగా అంటున్నారు, కానీ ముందు ఒప్పుకుంటే అక్కడ వరకే ఆ డైలాగ్ కట్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు. అంటే అలాగ దొరకకుండా చాకచక్యంగా మాట్లాడగలగాలి సీనియర్గా. ఇప్పుడు లోకేష్ గారికి మాట్లాడడం రాదు అన్నారు, మరి మీకేమొచ్చు? గత 5 ఏళ్లలో ఒక మంత్రి అయితే ఫిమేల్ మంత్రి, పేరు అనవసరం, ఆగస్టు 15కి ఏదో చెప్పింది, స్వతంత్రం గురించి చెప్పింది ఆవిడ. పైగా 175 ఏళ్ళు రిపబ్లిక్ డే అన్నది. 175 రిపబ్లిక్ డే అని స్వామి, 1950 నుంచి కదా మనము చేసుకున్నది, 1950 జనవరి 26 నుంచి కదా. 75 ఏళ్ళకి 175 ఏళ్ళు అంటుంది ఒక ఆవిడ, ఇంకో ఆవిడ ఎలా అంటుంది. ఒక ఆయన అయితే అసలు స్వాతంత్రం ఎందుకు చేసుకుంటా అంటే ఆ రోజు మందు దొరకదు కాబట్టి స్వాతంత్రం చేసుకుంటా అన్నట్టు చెప్పాడు, ఏదో సినిమాలో జోక్ లాగా. ఇట్లా ఎన్నో తప్పులు మాట్లాడారు. లోకేష్ గారికి పప్పు గిప్పని పేరు పెట్టారు. ఈ రోజుకి సరిగ్గా పలకడం రాదు. మీ నాయకుడు ఏది పేపర్ చూడకుండానే చెప్పడం, చెప్పగలరా? లేదుగా. లేదు కదా. మరి ఇప్పుడు ఈయన మా తోకలు ఎప్పుడో కత్తిరించాడు ఒప్పుకున్నారు, ఇండైరెక్ట్గా పోని వ్యంగ్యంగానే లేదంటే ఎదుటి వాళ్ళకి సటైర్ వేసే ఉద్దేశంతోనే ఒప్పుకున్నాడు, అది సంతోషం. అది ఓకే సార్, థ్యాంక్ యూ.